అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి, దీన్నే మనము వైకుంఠ ఏకాదశి అని అంటాము. ఈ ఏకాదశి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమై ఏ రోజు ముగుస్తుంది, ఏ రోజున మనం ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి, ఏకాదశి ఉపవాస నియమాలు ఎలా ఉంటాయి, ఈరోజు మనం పాటించవలసినవి ఏంటి, చేయకూడని పనులు, చేయవలసిన పనులేంటి, అలాగే ముఖ్యంగా వచ్చేసి ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అలాగే ఎటువంటి సందేహం ఉన్నా నాకు కింద కామెంట్ అనేది చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, ఈ వీడియోకి లైక్ ఇవ్వటం అనేది అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి ముక్కోటి ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. కోటి పుణ్యాల సాటి ముక్కోటి, ఎన్నో పుణ్యాల ఫలితం ఈ ముక్కోటి తీసుకొస్తుందట. ధనుర్మాసంలో కూడా స్వామివారిని ప్రత్యేకంగా మధుసూదనుడిగా పూజిస్తూ ఉంటాం. అటువంటి ధనుర్మాసంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశిని మనము ముక్కోటి ఏకాదశి అని అంటాం. ఇటు సూర్యుని గమనాన్ని బట్టి, చంద్రుని గమనాన్ని బట్టి కూడా కాలాన్ని లెక్క వేసుకుంటూ ఉంటాం. అటువంటి మాసం వచ్చేసి పుష్యమాసం. అంటే చాంద్రమానాన్ని అనుసరించి మనం పుష్యమాసంలో ఉంటే, సూర్యుని గమనాన్ని అనుసరించి, సౌరమానాన్ని అనుసరించి ఇది ధనుర్మాసంలో వస్తుంది. ఇలా 2 మాసాల కలయికలో వచ్చే ఒకే ఒక పండుగ మనకి ఈ ముక్కోటి ఏకాదశి. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. అన్ని ఆలయాల్లో కూడా ఉత్తర దర్శనం అనేది స్వామివారికి ఉత్తర ద్వారం గుండా కూడా భక్తులు ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గోవిందనామాల పఠనం, విష్ణు సహస్రనామ పారాయణం, గీతా పారాయణం ఇవన్నీ కూడా మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయట. ముక్కోటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకున్నారు కాబట్టి ఈ రోజున దీనిని ముక్కోటి ఏకాదశి అని. మహావిష్ణువు గరుడ వాహనధారుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఇలా ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఏకాదశి అనేది చాలా విశిష్టతతో కూడుకున్నది. మధుకైటపులు అనే రాక్షసులకి శాప విమోచనం కల్పించి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించినట్లుగా వారి కోరిక మేరకే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని ఒక పురాణ కథనం. మనకి ప్రతి నెల కూడా ఏకాదశికి అనేవి 2 వస్తూ ఉంటాయి. అలా సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ఈ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటాం కాబట్టి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు జరిగే మార్గ మధ్య వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి. ఈ ఒక్క ఏకాదశి రోజున స్వామివారిని ఆరాధించడం వల్ల 3 కోట్ల ఏకాదశులు పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది. అంత 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రమైన రోజు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రకంగా ఇన్ని రకాలుగా కూడా ముక్కోటి ఏకాదశిని పిలవడం జరుగుతుంది. ఈ రోజునే ఆలాహలం, అమృతం పాలసముద్రం నుండి ఉద్భవించాయట. శివుడు హాలాహలాన్ని మింగి అమృతాన్ని దేవతలకు ప్రసాదించిన రోజు. ఇదే రోజున శ్రీకృష్ణుల వారు కూడా అర్జునికి గీతోపదేశం చేసిన రోజు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు అని చెప్తారు. మరి అటువంటి ముక్కోటి ఏకాదశి అనేది ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. మనకి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం హేమంత ఋతువు. ముక్కోటి ఏకాదశి లేదా ఈ వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభమయ్యేది 2025వ సంవత్సరం జనవరి 9న మధ్యాహ్నం 12:22 నుండి కూడా ప్రారంభమై ఏకాదశి తిథి ముగిసేది 10 జనవరి 2025 శుక్రవారం ఉదయం 10:20 వరకు కూడా మనకి ఏకాదశి తిథి అనేది ఉంది. ఇక్కడ నేను క్యాలెండర్ కూడా చూపిస్తున్నా చూడండి. దీని ప్రకారమే నేను టైమింగ్స్ అనేవి కొత్త క్యాలెండర్ ప్రకారమే చూపించాను. అయితే ఏదైనా వేరే క్యాలెండర్లో కొన్ని నిమిషాల పాటు తేడా ఉండొచ్చు, కానీ తిదంతా కూడా ఇదే విధంగా ప్రారంభమవుతుంది. కొన్ని నిమిషాల పాటు అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. మనము సూర్యోదయానికి ఉన్న ఎప్పుడైతే తిథి ఉంటుందో ఆ సమయాన్ని ఆ రోజు పండగగా జరుపుకుంటాం కనుక మనము సూర్యోదయానికి ఉన్న తిథి జనవరి 10వ తారీఖు ఏకాదశి తిథి అనేది ఉంది. కాబట్టి మనము జనవరి 10, 2025వ సంవత్సరం నాడు శుక్రవారం నాడు ఈ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి. ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవాలి. అంటే ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకొని మనం పూజ కూడా ఇంట్లో అదే విధంగా చేసుకోవాలి.
అన్ని దేవాలయాల్లో కూడా వైకుంఠ వాకిళ్లు తెరిచినట్టుగా ఉత్తర ద్వారం ఏదైతే ఉంటుందో అటువైపు నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేలాగా అన్ని ఆలయాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనేది జనవరి 10 నుండి మొదలై జనవరి 19 వరకు కూడా దేవస్థానం వారు భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈ వైకుంఠ అంటే ఉత్తర ద్వార దర్శనం అనేది జనవరి 10వ తారీఖు ఏకాదశి తిథి ఉన్న ఆ రోజే అందరూ కూడా స్వామివారిని ఒక్క రోజులోనే అందరూ దర్శనం చేసుకోలేరు కాబట్టి 10 నుండి 19 వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఎవరైనా ఆ సమయంలో తిరుపతి దేవస్థానానికి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అనుకున్న వారికి దర్శనం ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిది అవుతుందన్నమాట. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు కూడా ప్రతి ఒక్కరూ మనం ఇంట్లో ఆచరించవలసింది ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాదులన్నీ పూర్తి చేసుకుని వైష్ణవ ఆలయాలను సందర్శించి మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కనుక ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది. ప్రతి నెల వచ్చే ఈ 2 ఏకాదశులు చొప్పున మొత్తంగా మనకి 24 ఏకాదశులు అనుకుంటే ఈ 24 ఏకాదశుల్లో ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వారు ముక్కోటి ఏకాదశి ఒక్క రోజైన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశులు స్వామివారికి వ్రతాన్ని ఆచరించిన పుణ్యఫలం అయితే దక్కుతుంది. మనకి అందుబాటులో ఉన్న దేవాలయాల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోజంతా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉదయం సాయంత్రం కూడా అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా స్వామివారిని ఈ రోజంతా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాము. ఆ స్వామివారికి శంకుచక్ర నామాలు ధరించి ఉత్తర ద్వార దర్శనం స్వామివారు ఎలా ఇస్తారో మనం ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పుడు ఉత్తరం వైపు మనం ఫేస్ చేస్తూ అంటే ఉత్తర ముఖం వైపు మనం కూర్చుంటూ స్వామివారిని ఉత్తరముఖంగా చూస్తునేలాగా సాధ్యమైనంత వరకు పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ విధంగా కూడా ఇంట్లో పూజ అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. అందులో ఈసారి శుక్రవారం కలిసి రావటం, అటు స్వామివారిని ఇటు అమ్మవారికి ప్రత్యేకమైన రోజుగా చెప్పే శుక్రవారం నాడు కూడా ఈ జనవరి 10వ తారీఖు మనం స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకోవాలి. తులసి దళాలను ఆయనకి ఎంతో ఇష్టమైనవి తులసి దళాలు సమర్పించి గోవింద నామాలతోనూ విష్ణు సహస్రనామాలతోనూ విష్ణు అష్టోత్తరాలతోనూ గీతా పారాయణం ఇటువంటివి చేస్తూ కూడా ఈ ఏకాదశి రోజు మనము పూజను చేసుకోవాల్సి ఉంటుంది. పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఎవరైతే నిష్ఠతో ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగుతుందని కూడా పురాణాలు చెప్తాయి. మరి ఈ ఏకాదశి రోజు మనం పాటించవలసింది ఏమిటి అంటే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానాదులు ముగించి వైష్ణవ ఆలయాల్లో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం. అంతకన్నా ముందుగా మన ఇంట్లో స్వామివారికి పూజాపీఠాన్ని కానీ లేదా నిత్య పూజా మందిరంలో కూడా స్వామివారిని ఏర్పాటు చేసుకొని మనకి ఏదైతే స్వామివారికి సమర్పించగలమో అవన్నీ కూడా సమర్పించి తులసి దళాన్ని సమర్పించి స్వామివారికి పూజను చేసుకోవటం. ఏదైనా వైష్ణవ ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం. అయితే ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు దశమి రోజు నుంచి ఉపవాస నియమాలు అనేవి వర్తిస్తాయి. అంటే ముందు రోజు నుంచే జనవరి 9 రాత్రి నుంచి కూడా మనకు ఉపవాసం ఉండి జనవరి 10 కూడా ఉపవాసం ఉండి మనకి 10వ తారీఖు ఉదయం 10:20 వరకే తిథి ఉన్నా సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉండటం వల్ల జనవరి 10 మనం ముక్కోటి ఏకాదశి జరుపుకుంటే ఆ రోజంతా కూడా అదే తిథి ప్రకారం మనం పండగగా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ రోజంతా కూడా పూర్తి ఉపవాసం ఉండి పూర్తిగా వ్రతాన్ని ఆచరించేవరైతే కనుక జాగరణ కూడా చేసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత 11వ తారీఖు అప్పుడు ఉపవాసాన్ని చెల్లించి అంటే ముందుగా స్వామివారి పూజ మరొకసారి చేసుకుని కుదిరితే మరొకసారి స్వామివారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఆ ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాసం అనేది విరమించి అప్పుడు భోజనం అనేది చేస్తారు. ఈ విధంగా ఉపవాస నియమం అనేది దశమి నుంచి మొదలై ద్వాదశి గడియలు వచ్చే వరకు కూడా పాటించవలసి ఉంటుంది. అయితే ఎవరైతే పూర్తిగా ఉపవాసం ఉండలేమో అనుకున్న వారు పాలు పండ్లు ఇటువంటివి తీసుకొని కూడా ఉపవాసం అనేది పాక్షికంగా ఉంటూ స్వామివారి పూజను చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా బాగున్న వాళ్ళు మాత్రమే ఉపవాసం అనేది పాటించండి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలకి పెద్దవారికి ఈ ఉపవాస నియమాలు ఏవి కూడా వర్తించవు. అంతేకాకుండా ఎవరైతే ఉపవాసం ఉన్నవారే పూజ చేసుకోవాలి అనేమి లేదండి. మీరు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసుకున్న పూజ ఎప్పుడూ కూడా స్వామివారికి చెందుతుంది అని అంటారు. కాబట్టి అలా చేసుకోగలిగితే అలా చేసుకోవడం లేదా కనీసం ఏకాదశి తిథి గడియలు ఉన్న లోపలే ప్రారంభించి ముగించడం అనేది అటు ఇటుగా అయినా కూడా కనీసం ఆ ఏకాదశి తిథి ఉన్నప్పుడు 10:20 లోపల ఈ పూజను చేసుకుంటే గనక చాలా మంచిది. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఆ విధంగా పూజను ముగించుకొని ఆ పూజ అయిన తర్వాత ఏదైనా మీరు తినేయవచ్చు. అయితే ఈ రోజున నాన్ వెజ్ లాంటిది ఏమీ తినకుండా వండకుండా ఉండి ఆ రోజు సాత్వికమైన ఆహారం తినగలగడానికి చూడండి.
అయితే సహజంగా ఏకాదశి తిథుల్లో మురా అనే రాక్షసుని సంహరించిన రోజుగా ఏకాదశి తిథిని చెప్తారు కాబట్టి అతను బియ్యంలో దాక్కుని ఉంటాడని, అందుకనే ఈ రోజున ఉపవాసం ఉన్నవారు కానీ అలాగే ఉపవాసం పూర్తిగా ఉండలేని వారు తొందరగా బియ్యానికి సంబంధించిన పదార్థాలు తినరండి. మిగతా వారందరూ ఉపవాసం పూర్తిగా ఉండలేమనుకున్న వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఈ విధంగా శుక్రవారం నాడు కలిసి వచ్చిన వేళా విశేషంలో ఇటు స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని ఆరాధించే అతి ముఖ్యమైన ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తారీఖు ఈ 2025 సంవత్సరాల్లో మనం జరుపుకుంటాము. చేయవలసిన పనుల్లో ఇంటి గడపని శుక్రవారం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ద్వారపూజన చేసుకోవడం, ఇంటి గడపని అలంకరించడం, ఇంటి ముందు ముగ్గు పెట్టడం, ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం, స్వామివారి పూజాపీఠాన్ని ఏర్పాటు చేయడం లేదా నిత్య పూజా మందిరంలో స్వామివారికి దీపారాధన చేయడం, ఉండగలిగితే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉపవాసం ఉండటం, లేదంటే నాన్ వెజ్ తినకుండా ఉండటం, ముఖ్యంగా ఎవరికైనా ఈ రోజు దానం చేయడం, అది స్వయంపాక దానం కానీ వస్త్రదానం కానీ ఇటువంటి ఏదైనా పేదవారికి ఏదైనా దానం చేయడం కానీ మనకి పూజ చేసిన పూర్తి ఫలితం కూడా దక్కుతుంది. చెయ్యకూడని పనులు అనంటే కనుక ముఖ్యంగా ఎవరిని కూడా అసభ్య పదజాలంతో తిట్టడం కానీ, పిల్లల్ని కానీ ఎవరినైనా కొట్టడం తిట్టడం కానీ అసలు చేయకూడదు. మనం కొన్ని నియమాలు పండగ రోజుల్లో సహజంగా మనకి మానవులం ఏదో ఒక పొరపాటుని చేస్తూ ఉంటాం. కనీసం పండగ రోజులైనా అవి మన కంట్రోల్లో ఉంచుకొని సాధ్యమైనంత వరకు దైవ చింతనలో గడపడము, ముఖ్యంగా వచ్చేసి ఎవరిని కూడా ఏమీ అనకుండా ఉండటం, కోపాన్ని ప్రదర్శించకుండా ఉండటం, మితంగా మాట్లాడటం, మితంగా తినటం, ఇటువంటి చిన్న చిన్న అన్ని పాటిస్తూ కూడా మనం మంచి కార్యక్రమాలు ఈ రోజున చేయడానికి అయితే చూడాలి. దైవ దర్శనం చేసుకోవటం, ఏదైనా సేవ చేసే అవకాశం ఉంటే గనక దేవాలయాల్లో ఆ సేవకు వెళ్ళటం, భజనలు చేయటం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం, ఇటువంటి చిన్న చిన్న పనులనేవి చేసుకుంటూ కూడా కొన్ని నియమాలను పద్ధతిగా పెట్టుకొని చేసి ఈ రోజు ఏకాదశి రోజు పూజ చేసుకోవడం వల్ల అనంత పుణ్యాలు, కోటి పుణ్యాలు అనేవి మనకి దక్కుతాయటం. పూజ పూర్తి ఫలితం రావడానికి ఈ చిన్న నియమాలు అనేవి తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. ఈ విధంగా స్వామివారికి శంకుచక్ర దీపారాధన కానీ అలాగే పిండి దీపాలు కానీ వెలిగిస్తూ స్వామివారికి ఇంట్లో మీరు ఏకాదశి కాబట్టి కుదిరితే 11 దీపాలు కూడా పెడుతూ పూజను చేసుకోవచ్చు. అయితే ఏకాదశి పూర్తి పూజా విధానాన్ని నేను మరొక వీడియోలో అయితే డీటెయిల్డ్గా షేర్ చేస్తానండి మీకు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఉపవాసం ఉండి జాగరణ చెయ్యాలి అనుకుంటే దైవ చింతనలో, భగవన్నామస్మరణలో జాగరణ చేయవలసి ఉంటుంది, బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది, చెడ్డ పనులు ఏవి కూడా చేయకుండా విష్ణువుని స్మరిస్తూ కూడా జాగరణ చేయవలసి ఉంటుంది. ఈ ఏకాదశి రోజు ద్వాదశి నాడు కూడా అన్నదానం చేస్తే ఏకాదశి వ్రతం పూర్తయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. ఏకాదశికి మీరు ఎలా ఉపవాసం ఉంటారో ద్వాదశి నాడు ఉపవాసం చెల్లించి భోజనం చేసేటప్పుడు అదే రోజు ఒక్కరికైనా అన్నదానం చేస్తే ఏకాదశి వ్రతం పూర్తిగా అనేది కంప్లీట్ అయ్యి మనకి స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుందట. ఇదండి ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా మనం జరుపుకోబోయేది 2025వ సంవత్సరంలో, ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మనం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. ఈ అందరికీ కూడా ఈ ఏకాదశి వ్రతం వల్ల, ఈ ఏకాదశి పూజ వల్ల అష్టైశ్వర్యాలు కలగాలని, స్వామివారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.